Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ప్రెగ్నెన్సీ, ఇన్ఫర్టిలిటీ పర్టిక్యులర్గా అండి, ఇట్లా సమస్యలేమి ప్రాబ్లంతో ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలా మంది అడుగుతారండి క్వశ్చన్ ఏంటి అంటే ట్రావెలింగ్ ఓకేనా ప్రెగ్నెన్సీలో. సో ఈ ట్రావెలింగ్ అంటే ఏ టైప్, ఒకటి బై రోడ్ వెళ్తున్నారా, లేదా వెరీ వెరీ రేర్ అండి షిప్ ట్రావెల్, లేదా ఎక్కువగా ఫ్లైట్స్. సో ఇటువంటి జర్నీస్ వల్ల ప్రెగ్నెన్సీకి ఏమన్నా నెగటివ్గా ఇంపాక్ట్ ఏమన్నా అవుతుందా అనేది చాలా మంది అడుగుతారు. సో ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ 3 months కావచ్చు, ఫస్ట్ ట్రైమెస్టర్, మిడిల్ ట్రైమెస్టర్, సెకండ్ వన్, లేదా లాస్ట్ 3 months థర్డ్ ట్రైమెస్టర్ కావచ్చు, ఎక్కడైనా కూడా ట్రావెల్ ఇస్ సేఫ్ అండి. అది థియరిటికల్గా. కానీ ప్రాక్టికల్ పర్పసెస్ కోసం మనం ఇండివిజువలైజ్ చేయాలి. అంటే మీ కండిషన్ ఏంటి, మీదేంటి రిస్క్ ఫ్యాక్టర్స్, దాన్ని బట్టి అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనం రోడ్ ట్రావెల్ గురించి మాట్లాడదాం. సింపుల్ వన్, మోస్ట్ కామన్ వన్. ఇప్పుడు రోడ్ ట్రావెల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి ప్రెగ్నెన్సీ కూడా మనకు రోడ్ ట్రావెల్ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్. ఓన్లీ థింగ్ మనం ఏం చూసుకోవాలి అంటే ఆ రోడ్ ట్రావెల్లో లాంగ్ జర్నీస్ మీరు వెళ్తున్నట్టు అయితే ఆ మధ్య మధ్యలో మీరు కొన్ని స్టాప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంత లాంగ్ జర్నీలో కంటిన్యూస్గా కూర్చొని ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ యాజ్ సచ్, ప్రెగ్నెన్సీలో రక్తం గడ్డగట్టే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. హైపర్ కోయాగ్యులబుల్ స్టేట్ అంటాం లేడీస్కి. సో లాంగ్ టైం అలానే లెగ్స్ పెట్టి మూమెంట్ లేనప్పుడు ఏమవుతుందంటే లెగ్స్లో రక్తం గడ్డగట్టే టెండెన్సీ ఉండొచ్చు అన్న భయంతో మధ్య మధ్యలో స్టాప్స్ తీసుకోండి. స్టాప్స్ తీసుకున్నప్పుడు అటు ఇటు నడవండి, నడిచి మళ్ళీ రెజ్యూమ్ చేయండి జర్నీ అన్నట్టు చెప్తాం. నెక్స్ట్ జాగ్రత్త మనం తీసుకోవాల్సింది, ఈ జర్నీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్యాక్ యువర్ ఫుడ్ ఫ్రమ్ హోమ్. దారిలో ఏదన్నా ర్యాండమ్గా మీరు ఫుడ్ తీసుకొని సడన్గా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వామిటింగ్స్, లూజ్ మోషన్స్, డయేరియాతో ఎండప్ అయితే ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ కన్సర్న్స్ లైట్గా ఇంక్రీజ్డ్ ఉంటాయి. సో అందుకని బయట ఫుడ్ అవాయిడ్ చేసి మీరు అవన్నీ క్యారీ చేయాల్సి ఉంటుంది, ఆల్ ద మెడికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ట్రావెల్. ఎయిర్ ట్రావెల్ కూడా అన్ని ట్రైమెస్టర్స్లో సేఫే అండి. కానీ ఎక్కువగా మేము ఏం చెప్తామంటే సెకండ్ ట్రైమెస్టర్ అంటే 4th, 5th, 6th ఈ మంత్స్లో బెస్ట్ టైం టు ట్రావెల్. ఏమైనా చిన్న చిన్న ట్రిప్స్, హాలిడేస్ ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటున్నా కూడా ఈవెన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా సెకండ్ ట్రైమెస్టర్లో వెళ్ళమని చెప్తాం. ఎందుకు ఫస్ట్ అండ్ థర్డ్ అవాయిడ్ చేయమంటామంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో మిస్క్యారేజ్ రిస్క్ హైయెస్ట్ ఉంటుంది. చాలా సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. స్లైట్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అయినా, ఏమన్నా వార్నింగ్ సైన్స్ ఉన్నా కూడా ట్రావెల్ కూడా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. సో ఫస్ట్ ట్రైమెస్టర్లో ప్లస్ లేడీకి నాజియా, వామిటింగ్, తనకు కూడా మంచిగా అనిపిస్తూ ఉండదు అనమాట. సో ట్రావెల్ చేసినప్పుడు ఇవన్నీ ఇంకా కూడా ఎక్కువ అవుతాయి. ఈ రీజన్స్కి ఫస్ట్ ట్రైమెస్టర్ అవాయిడ్ చేయమని చెప్తాం. లాస్ట్ ట్రైమెస్టర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే తనకి వేరే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. పొట్ట బాగా పెద్దగా అయి ఉంటుంది, బేబీ పెద్దగా అయి ఉంటుంది, సో హెవీనెస్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఆ పెరిగిన గర్భసంచి వెళ్ళి బ్లాడర్ మీద పడుతూ ఉంటుంది, అందుకని యూరిన్ అర్జెన్సీ రావడం, చాలా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది లేడీకి ట్రావెలింగ్లో. అందుకనే మిడిల్ 3 months, ఆ 4th, 5th, 6th month మోస్ట్ ఐడియల్ ఇన్ ప్రెగ్నెన్సీ టు ట్రావెల్. ఎయిర్ ట్రావెల్ లాంటి వాటికి ఏరోప్లేన్ లైక్ ఎయిర్పోర్ట్స్లో చాలా ప్లేసెస్లో లెటర్స్ అడుగుతారు కొంతమంది, పర్మిషన్ లెటర్స్ ఫ్రమ్ ద డాక్టర్, క్లినిషియన్ నుంచి పర్లేదు, ఇట్ ఈస్ సేఫ్ టు ట్రావెల్ ఫర్ హర్ ఇన్ ఫ్లైట్ అని చెప్పి ఒక చిన్న లెటర్. అది ఒక్కొక్క ఎయిర్లైన్ ఒక్కొక్క వాళ్ళ కండిషన్స్ ఉంటాయండి. సో అటువంటి పర్మిషన్ లెటర్స్ లేదా క్లినిక్స్ నుంచి యాక్సెప్టెన్స్ లెటర్స్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్లేసెస్లో పర్టికులర్లీ ఎయిర్పోర్ట్స్లో మీ సెక్యూరిటీ చెక్స్ ఏవైతే ఉంటాయో భయం ఉంటుంది, వీటికి రేడియేషన్ ఉంటుంది కదా, ప్రతిసారి మనం పాస్ అయ్యేటప్పుడు బేబీకి కూడా ఏమన్నా అఫెక్ట్ అవుతుందా అన్నది కూడా ఉంటుంది. కానీ యూజువలీ ఎయిర్పోర్ట్స్ ఆర్ వెరీ సేఫ్ అండి అటువంటి. కానీ ర్యాండమ్గా మీరు ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్ వెళ్ళారు, హాలిడేస్కి వెళ్ళారు, అక్కడ చెకింగ్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా మాట చెప్పండి. అంటే ఐఎమ్ క్యారీయింగ్ నేను ప్రెగ్నెంట్ లేడీని అని చెప్పినట్టయితే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, ఓకే సో అండ్ సో సెక్యూరిటీ చెక్లో రేడియేషన్ లెవెల్స్ హై ఉన్నాయి, మీరు దాని ద్వారా వెళ్ళడం మైట్ నాట్ బి సేఫ్ ఫర్ ద బేబీ అని చెప్పి వాళ్ళు గుర్తించి మిమ్మల్ని సపరేట్ లైన్లో పంపించడం కూడా జరుగుతుంది. సో అందుకే ఇట్లా చిన్న చిన్న విషయాలు, ఎస్పెషలీ మీరు అవుట్ ఆఫ్ కంట్రీ ట్రావెల్ అయినా లేదా ట్రావెల్ ప్లాన్స్ ఉన్నా, సో ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీరు మైండ్లో పెట్టుకోవాలి. కొన్ని సిచ్యువేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్, నో ఫర్ ట్రావెల్, నో, ఎక్కడికి వెళ్ళొద్దు, బెడ్ రెస్ట్లో ఉండండి, ఇంట్లోనే ఉండండి, కదలద్దు, ఎక్కడికి హస్బెండ్ వైఫ్ కలవద్దు, ప్లస్ ఎన్నో ఎక్స్ట్రా ప్రికాషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అవి ఏంటి అంటే మెయిన్లీ ప్లాసెంటా ప్రీవియా. మాయ అన్నది కొంతమందికి పూర్తిగా కిందకు ఉంటుందన్నమాట. ఆ కిందికి ఉన్నప్పుడు చాలా డెలికేట్ సిచ్యువేషన్.
ఏదన్నా కొంచెం రొటీన్ యాక్టివిటీ కాకుండా ఏదన్నా స్ట్రెన్యూస్ యాక్టివిటీ చేసినా, డాన్స్ చేసినా, పరిగెత్తినా, భర్త భార్య కలిసినా, ఏమైనా చిన్న చిన్న విషయాలు కూడా సడన్‌గా తనకు బ్లీడింగ్ అన్నది స్టార్ట్ అవ్వచ్చు. సో, ఇటువంటి ప్లాసెంటా ప్రీవియా మాయ కిందికుంది అన్న ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రము ఏ కన్సల్టెంట్ అయినా కూడా బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తారు. ఈ ఒక్క కండిషన్ తప్ప ఎక్కడ కూడా మేము బెడ్ రెస్ట్ అడ్వైస్ చేయమండి. నౌ సెకండ్ కండిషన్ రిలేటివ్ ఇండికేషన్స్. గర్భసంచి మూతి చాలా చిన్నగా ఉంది. కంటిన్యూయస్‌గా లేడీ బ్యాక్ పెయిన్ అంటూ ఉంది. ఆ గర్భసంచి మూతి చిన్నగా అవుతా ఉంది. సో, అప్పుడు ఎర్లీగా మీరు లేబర్‌కి, ఎర్లీగా మీరు డెలివరీకెళ్ళే అవకాశాలు ఉంటాయేమో అని అలా భయం ఉంటే కూడా బెడ్ రెస్ట్‌లో ఉండండి అని చెప్తాం. లేదా బ్లీడింగ్ టెండెన్సీస్ ఇంత పాస్ట్ మీకు అప్పుడప్పుడు ఏదో ఒక బ్లీడింగ్ కంప్లెయింట్ ఉంది ప్రెగ్నెన్సీలో మీకు. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో మాత్రమే బెడ్ రెస్ట్ ఉండాలి. లేదా ట్రావెల్ అవాయిడ్ చేయాలి లాంటి అడ్వైజెస్ డాక్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ.